అందుకోసం వాళ్ళు బిజినెస్లో స్ట్రగుల్ అనుభవిస్తుంటారు. డబ్బు అనేది తెచ్చి పెడుతుంటారు, ప్రాఫిట్స్ అనేది చూడరు. ఇది ఫస్ట్ స్టేజ్ స్ట్రగుల్ అనమాట. సెకండ్ స్టేజ్ వచ్చేసి ఏంటి అని అంటే సర్వైవల్. ఈ స్టేజ్లో ఏమవుతుందంటే ప్రోడక్ట్ సర్వీస్ ఉంది క్లారిటీ, ఎవరికి అమ్మాలనేది క్లారిటీ, కానీ అది ఎలా అమ్మాలి, మార్కెటింగ్ ఏంటి, సేల్స్ ఏంటి, బిజినెస్లో టీం ఎట్లాంటి వాళ్ళని తీసుకోవాలనే క్లారిటీ లేదు. ఈ స్టేజ్లో ఏమవుతుందంటే తెచ్చి పెట్టడం ఉండదు, వచ్చినది అక్కడక్కడికే రొటేషన్ చేస్తారు. రొటేషన్ చేయడానికే బిజినెస్ చేస్తారు. ఇక మూడో స్టేజ్ ఏంటంటే స్టెబిలిటీ. స్టెబిలిటీలో ఏమవుతుందనంటే టార్గెట్ కస్టమర్స్ ఎవరో తెలుసు, ప్రోడక్ట్ పట్ల క్లారిటీ ఉంది, మార్కెటింగ్ ఎట్లా చేయాలో క్లారిటీ ఉంది, సేల్స్ ఎట్లా చేయాలో క్లారిటీ ఉంది, 7 డిపార్ట్మెంట్ల పట్ల క్లారిటీ ఉంది, దాని తగ్గట్టు టీం రిక్రూట్ చేసుకోవడం కూడా క్లారిటీ ఉంది, సిస్టమ్ ప్రాసెస్ పట్ల క్లారిటీ ఉంది. అందుకోసం వాళ్ళు థర్డ్ స్టేజ్లో స్టెబిలిటీ అంటే ఏంటంటే తెచ్చి పెట్టడం ఉండదు, కానీ ఎవ్రీ మంత్ ఇన్కమ్ అనేది డ్రా చేస్తుంటారు ఆ స్టెబిలిటీ స్టేజ్. ఇంకా దాని తర్వాత ఫోర్త్ స్టేజ్ వచ్చేసి సక్సెస్. సక్సెస్ అంటే ఏంటి అని అంటే ప్రతి డిపార్ట్మెంట్లో ఆ డిపార్ట్మెంట్స్ని రన్ చేసే డైరెక్టర్స్, హెడ్స్ అట్లాంటి టీంలు అనేది తీసుకుంటారు. వాళ్ళు బిజినెస్ అనేది అక్కడ నుంచి రన్ చేస్తుంటారనమాట. ఈ బిజినెస్ ఓనర్ ఏం చేస్తుంటారంటే వాళ్ళకి అప్పచెప్పేసి ఇతను ఇంకా వేరే దానిపైన వర్క్ చేయడం అనేది స్టార్ట్ చేస్తాడనమాట. ఇంకా లాస్ట్ స్టేజ్ ఫిఫ్త్ స్టేజ్ ఏంటంటే స్కేల్ అనమాట. స్కేల్ అంటే ఏంటంటే ఆ పొజిషన్కి వచ్చేసరికి వాళ్ళ బ్రాండ్ ఏంటో ఈ ప్రపంచానికి తెలిసిపోతుంది. ఇంకా వాళ్ళు రిటైర్మెంట్ తీసుకుంటారు, లేదంటే ఇంకా మల్టిపుల్ బిజినెస్ స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే ఆ స్కేల్ స్టేజ్లో వాళ్ళకంటూ మొత్తం బిజినెస్ రిలేటెడ్ ఒక కంపెనీ సీఈఓనో ఒక కంపెనీకి ఒక డైరెక్టరో పెట్టేస్తారు. వాళ్ళు ఆ బిజినెస్ అనేది మొత్తం చూసుకుంటుంటారు, అది గ్రో అయితేనే ఉంటుంది. అండ్ వీళ్ళు వచ్చేసి ఇంకా వేరే మల్టిప్లై బిజినెస్ లేదంటే రిటైర్మెంట్ అనేది తీసుకుంటారు. సో మనం కూడా ఈరోజు బిజినెస్ ఓనర్లు స్ట్రగుల్లో కొంతమంది ఉండొచ్చు, కొంతమంది సర్వైవల్ ఉండొచ్చు, కొంతమంది స్టెబిలిటీలు ఉండొచ్చు. బట్ వాట్ ఎవర్ ఏ స్టేజ్లో అయితే ఉన్నారో మన గేమ్ అనేది ముంగడికి వెళ్ళడం అనేది గేమ్ ఉండాలి. వచ్చిందా? హలో చెక్. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన అన్ని కూడా మీకు స్క్రీన్ పైన ఒకసారి రివిజన్ లాగా చూపించేస్తాను. ఇంకా మంచి మంచి పాయింట్స్ కూడా ఉన్నాయి, అది ఒకసారి చూపిస్తే ఇమేజెస్ ద్వారా చాలా క్లారిటీ ఉంటుందండి. ఎందుకంటే